అదేవిధంగా నిన్న మన రాష్ట్రంలో నేను లేను కానీ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నాను. ఎక్కడున్నా ఓ కన్నీటి వేస్తూనే ఉంటాం. అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నారాయణ గారు అడుగుతున్నారు ఎంతసేపు ఉంటాయి క్లాసులని. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు క్లాసులు జరుగుతూనే ఉంటాయి. అన్ని క్లాసులు అటెండ్ అవుతూనే ఉన్నా. ఎందుకనంటే మనం తెలుసుకోవాలని కావాలని హార్వర్డ్కి వెళ్ళి జాయిన్ అయినాం కాబట్టి క్లాసులలో క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా నేర్చుకోగలిగినంత నేర్చుకోవాలనేదే నా ఆలోచన. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒక వింత వాతావరణానికి దారితీస్తున్నాయి. రావి నారాయణ రెడ్డి గారిని చూసిన తర్వాత, వారి కుటుంబాన్ని వారి మన్మరాల్ని ఈ మధ్యకాలంలో కలిసిన తర్వాత, వారు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగం, వారు నిర్వహించిన బాధ్యతలను చూసిన తర్వాత, మరి ఇన్ని హోదాలు ఇన్ని బాధ్యతలు చేస్తే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి కదా, అంతస్తులు ఉండాలి కదా, 7 అంతస్తుల మేడలు ఉండాలి కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళకు వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు.